హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం హిందీ గ్రామర్లో క్రియా విశేషణ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియా విశేషణం అంటే ఏంటి? యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ క్రియ గురించి విశేషం గురించి సపరేట్గా మనం నేర్చుకున్నాం. బట్ ఈ క్లాస్లో మనం ఏంటి అంటే క్రియా విశేషణం అంటే మనకి ఇక్కడ విశేషణం 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ నార్మల్గా వచ్చేటప్పుడు విశేషణం జస్ట్ అది ఒక విశేషణం అంటే ఏంటంటే ఒక సంజ్ఞ అనేది సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని మనం నార్మల్గా విశేషణం అంటాం. బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అండ్ నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే క్రియా విశేషణ్. క్రియా విశేషణ్ అనేది ఏంటంటే క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే ఇందులో మనకి సంజ్ఞతో సర్వనామంతో ఎలాంటి రిలేషన్ ఉండదు. ఓన్లీ క్రియ ఓడి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆ ఓడికి ఉండే విశేషణాన్ని తెలియజేసే ఓడిని మనం क्रिया विशेषण अंटाम अन्नमाट. అంటే ఏంటది? क्रिया के विशेषता बताने वाला शब्दों को क्रिया विशेषण कहते हैं. అంటే క్రియ యొక్క విశేషణం చెప్పే వర్డ్స్ ఏమంటాం? క్రియా విశేషణ అంటాం అన్నమాట. సో ఉదాహరణగా చూడండి ఒకసారి, యహ, అచ్చి తరహ్, ఠీక్, ఆజ్కల్. సో అంటే ఈ రోజు రేపు లేదా ఇక్కడ మంచిగా, ఓకే, ఇలాంటివన్నీ కూడా అంటే అవి ఎలా వస్తాయి అనేది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియా విశేషణం అనేది మనకి 4 టైప్స్గా ఉంటుంది. ఆ 4 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ స్నానవాచక క్రియా విశేషణ, కాలవాచక క్రియా విశేషణ, పరిమాణవాచక క్రియా విశేషణ, రీతివాచక క్రియా విశేషణ. స్థానవాచక, కాలవాచక, పరిమాణవాచక, రీతివాచక. ఈ 4 టైప్స్లో మనకి క్రియా విశేషణాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం ఉంటుంది. యాక్చువల్గా క్రియా విశేషణాన్ని ఐడెంటిఫికేషన్ చెయ్యండి అంటే ఓకే, సింపుల్గా మనం క్రియా విశేషణాన్ని ఐడెంటిఫికేషన్ చేసి అండర్లైన్ చేయొచ్చు. బట్ మనకి క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ క్రియా విశేషణాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తూ అది ఏ క్రియా విశేషణమో నేమ్ కూడా రైట్ చేయమంటారు అనమాట. అంటే ఐడెంటిఫికేషన్ చేస్తూ అట్ ద సేమ్ టైం అది ఏ టైప్ ఆఫ్ క్రియా విశేషణం అనేది కూడా మనం తెలిసి ఉండాలి. సో అలాంటి దానికోసం అని చెప్పేసి ఈ 4 టైప్స్ చాలా ఈజీ అండి. ఇవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ స్థానవాచక్. అంటే స్థానం అంటే ఏంటి అంటే ఇది క్రియ యొక్క స్థానాన్ని తెలియజేసేది. స్థానం అంటే ప్లేస్, ప్లేస్ అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. అంటే ఏంటంటే బయట జరుగుతుందా లేదా లోపల జరుగుతుందా, ఏదైనా ఒక వర్క్ జరుగుతుందని చెప్పాను నేను. పని చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ ఇంటి లోపల వర్క్ చేస్తున్నారా లేదా బయట చేస్తున్నారా లేదా ఏదైనా మనకి పైన చేస్తున్నారా కింద చేస్తున్నారా? అలా అంటే ఏంటంటే పర్టికులర్గా మనం ప్లేస్ తెలియజేసేదాన్ని ఏమంటాం మనం? స్థానవాచక క్రియా విశేషణ. చూడండి, जिन शब्दों से क्रिया के स्थान को पता चलता है उसे स्थानवाचक क्रिया विशेषण कहते हैं. అదేగా చెప్పాను నేను, ఏ వర్డ్స్ అయితే మనకి క్రియ యొక్క ప్లేస్ని కానీ తెలియజేస్తాయో దానిని మనం క్రియా విశేషణ అంటాం. ఇక్కడ చూడండి, యహ, వహ, నీచే, ఊపర్, కింద, పైన, అక్కడ, ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కాలవాచక క్రియా విశేషణ. కాలవాచక క్రియా విశేషణ అంటే ఏంటంటే క్రియ యొక్క కాలాన్ని అంటే సమయం, టైం గురించి. అంటే అది ఏ టైంలో జరిగింది, మార్నింగా, ఈవినింగా, లేదంటే ఎస్టర్డేనా, టుమారో జరుగుతుందా, లేదంటే ఇప్పుడే జరిగిందా అనే ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది కదా, అలా ఏ టైంలో జరిగింది అనే దాన్ని చెప్పే వర్డ్స్ని కాలవాచక క్రియా విశేషణ వర్డ్స్ అంటాం అనమాట. జిన్ శబ్దం సే క్రియా కే సమయ కా పతా చల్తా హై ఉసే కాలవాచక క్రియా విశేషణ कहते हैं. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, అబ్ ఇప్పుడు, ఆజ్ ఈ రోజే, కల్ నిన్నైనా అవ్వచ్చు, అది రేపైనా అవ్వచ్చు, అంటే ఎస్టర్డే టుమారో. సో సదా ఎల్లప్పుడు అంటే ఎవ్రీడే. ఓకే, ఇది ఒక టైంని మనకు తెలియజేస్తుంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ పరిమాణవాచక్. పరిమాణవాచక్ అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు సంజ్ఞాన సర్వనామంలో కూడా రిపీట్ అయింది కాబట్టి ఒక ఐడియా అనేది ఉంటుంది. పరిమాణం అంటే ఏంటంటే క్వాంటిటీ, ఏదైనా ఒక దాని గురించి క్వాంటిటీ తెలియజేసేదాన్ని దాన్ని ఏమంటాం? పరిమాణవాచక క్రియా విశేషణ. ఏదైనా ఒక దాని క్వాంటిటీ తెలియజేస్తుందని పరిమాణవాచక क्रिया विशेषण. जिन शब्दों से क्रिया की परिमाण का पता चलता है उसे परिमाणवाचक क्रिया विशेषण कहते हैं. అంటే చూడండి, కమ్ కొంచెం, బహుత్ ఎక్కువ, కా నెక్స్ట్ ఇతనా ఇతనా సా ఏదో అంటాం కదా, కొంచెం ఇవ్వండి అలా.
అలా చెప్పామన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ రీతివాచక్ రీతివాచక్ క్రియా విశేషణ్. రీతివాచక్ క్రియా విశేషణ్ అంటే ఏంటి అంటే రీతివాచక్ అంటే దాని యొక్క అది ఎలా ఉంది అనేదాన్ని మనకి తెలియజేసేది అనమాట. అంటే అది బాగుందా, బాగాలేదా, లేదంటే ఏదైనా ఒక వస్తువు వెళ్తుంది అనుకోండి, అది స్లోగా వెళ్తుందా, మంచిగా వెళ్తుందా, లేదంటే ఫాస్ట్గా పరిగెడుతుందా, నెమ్మదిగా వెళ్తుందా, ఇలా అన్నీ కూడా ఏంటి అంటే దాని యొక్క రీతిని తెలియజేసేదాన్ని మనం అది ఎలా ఉంది తెలియజేసేదాన్ని అంతటిని కూడా రీతివాచక్ क्रिया विशेषण అంటాం అనమాట. అంటే जिन शब्दों से क्रिया के होने की रीति का पता चलता है उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं. ఎగ్జాంపుల్ చూడండి, ఐసా, వేసే అంటే అలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ధీరే నెమ్మదిగా వెళ్తుంది, తేజ్ ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇది మనకి రీతివాచక క్రియాశీలం ఉండే ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ మీకు క్రియా విశేషణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ అసలు యాక్చువల్ క్రియా విశేషణం అంటే ఏంటి, క్రియ యొక్క పదాలకి ఉండే విశేషతను అంటే దాని యొక్క గుణాన్ని తెలియజేసే వాటిని క్రియా విశేషణం అంటాం అనమాట. ఓకే, అవి 4 టైప్స్గా ఉంటాయి మనకి. 4 టైప్స్లో ఉండేవి ఏంటి అంటే మనకి స్థానవాచక క్రియా విశేషణ్, కాలవాచక క్రియా విశేషణ్, పరిమాణవాచక క్రియా విశేషణ్, రీతివాచక క్రియా విశేషణ్. స్థానవాచక అంటే ఏంటంటే క్రియ యొక్క పర్టికులర్ ప్లేస్ని తెలియజేసేదాన్ని స్థానవాచక అని, లేదంటే క్రియ యొక్క టైంని తెలియజేసేదాన్ని కాలవాచక అని, దాని యొక్క క్వాంటిటీని తెలియజేసేదాన్ని పరిమాణవాచక అని, నెక్స్ట్ దాని యొక్క రీతిని అంటే అది ఎలా ఉంది అనేదాన్ని తెలియజేసేదాన్ని రీతివాచక అని చెప్పుకోవడం జరిగింది. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, ఇంత విన్న తర్వాత కూడా మనకి హిందీ నాకు కంప్లీట్గా అర్థం కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే హిందీ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగానే రాసేస్తాం. బట్ మనకి హిందీ అనేది ఏంటంటే తక్కువగా యూజ్ చేస్తాం. జస్ట్ లెర్నింగ్ అండ్ రైటింగ్ వరకు ఓకే, బట్ టాకింగ్ అనేది చాలా తక్కువ మనకి తెలుగులో. సో అందువల్ల ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. సో అలా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక సింపుల్ ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. దీనికి సింపుల్గా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇది కాకపోతే నేర్చుకునేటప్పుడు ఒక ఆర్డర్లోనే దీన్ని నేర్చుకోవాలి. అప్లై చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్లోనే అప్లై చేయాలి క్రియ పైన. ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి మీకు. మనకి యాక్చువల్ క్రియా విశేషణ ఎన్ని టైప్స్ అండి? 4 టైప్స్. అలాగే మీకు ఒక 4 వర్డ్స్ చెప్తాను చూడండి హిందీవి. కైసే, కబ్, కహా, కితనా. कैसे, कब, कहा, कितना. కైసే, కబ్, కహా, కితనా. ఈ 4 వర్డ్స్ మనకి ఎలా ఉండాలంటే ఎలా క్రియా విశేషణం గురించి అంటే 4 వర్డ్స్ వచ్చేయాలి కంటిన్యూగా. కైసే, కబ్, కహా, కితనా అలా ఆ ఆర్డర్లో మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఈ ఐడెంటిఫికేషన్ అనేది వెరీ 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 ఈజీ. అంటే ఒక క్రియ పైన కైసే అనే వర్డ్ కానీ ప్రయోగం చేసామనుకోండి, అలా చేసేటప్పుడు దానికి ఆన్సర్ వస్తే అది ఏమవుతుంది మనకి అంటే రీతివాచక్. దీంతో మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ 3ని మనం అప్లై చేయాల్సిన పని లేదు క్రియ పైన. ఎక్కడతో ఆన్సర్ వస్తే అక్కడతో మనం ఆగిపోవచ్చు. నెక్స్ట్ మనం ప్రయోగం చేయకూడదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్లో ఒకే సెంటెన్స్లో రెండు క్రియ విశేషణాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ వచ్చిందని కన్సిడర్ చేస్తారు, సెకండ్ దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఆర్డర్ని మిస్ చేయకుండా మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఆన్సర్ ఎక్కడితో వస్తే ఎక్కడ మనం స్టాప్ అయిపోతే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ కైస్ అయితే మీకు ఆన్సర్ రాలేదనుకోండి, నెక్స్ట్ కబ్ అనే వర్డ్ని ఆ క్రియ పైన ప్రయోగం చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే కాలవాచక్. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఈ రెండింటితో కూడా రాలే. నెక్స్ట్ థర్డ్ వన్ కహా. కహా అనే వర్డ్ని క్రియ పైన కానీ మీరు క్వశ్చన్ చేసినట్లయితే అప్పుడు ఇన్ కేస్ ఆన్సర్ వస్తే అది ఏమవుతుంది అంటే స్థానవాచక్. ఓకే, స్థానవాచక క్రియా విశేషణ అవుతుంది అనమాట. కితనా, కితనా పైన చేస్తే ఇంకా మిగిలింది ఏముందండి, ఒక్కటే కదా, పరిమాణవాచక్. ఓకే, మీరు ప్రయోగం చేసేమన్నారు, బాగానే ఉంది, మేము చేసేస్తాం. కానీ అది ఎలా చేయాలి ఏంటి అనేది ఏంటి అంటే మీకు
ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు కొన్ని. సమ్ ఎగ్జాంపుల్. రాణి ప్రతిదిన్ పడతీ హై అనే ఒక సెంటెన్స్ ఇచ్చాను మీకు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే క్రియ అనమాట. ఇందులో క్రియ ఏంటి లాస్ట్లో ఉంటుందని చెప్పాను కదా మీకు, ఇది క్రియ. ఓకే, ఇది ఏంటి దీని గురించి మీకు క్లాస్ తర్వాత చెప్తానండి, ఇంకో క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇది మనకి క్రియ పడితే అంటే చదవడం. ఓకే, ఇది క్రియను ఐడెంటిఫికేషన్ చేశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 4 వర్డ్స్ ఉన్నాయి కదండి, ఈ 4 వర్డ్స్ని కంటిన్యూగా అప్లై చేయండి ఒకసారి. కైసే పడితే హే, ఎలా చదువుతుంది, బాగా చదువుతుంది అని చెప్పాను నేను. మంచిగా చదువుతుంది, బాగా చదవదు. ఇలాంటి ఆన్సర్ ఏమైనా వస్తుందా ఇందులో? లేదు. అంటే ఇది మనకి రీతివాచక అవ్వదు. నెక్స్ట్ సెకండ్ వన్, కబ్ పడితే హే, ఎప్పుడు చదువుతుంది, ప్రతిదిన్, ఎవ్రీడే చదువుతుంది. అంటే ఎవ్రీడే టైం మెన్షన్ చేసాం ఇక్కడ మనం. ఏం మెన్షన్ చేసాం? టైం అనేదాన్ని మెన్షన్ చేసాం. అంటే దిస్ ఈస్ కాలవాచక్. ఓకే, సో ఇది మనకి కాలవాచక్ అవుతుంది అనమాట. వై? బికాస్ ఇది మనకి ఒక టైం అని తెలియజేస్తుంది. అంటే తను ఎవ్రీడే చదువుతుంది కంటిన్యూగా, అంటే పర్టికులర్గా నేను చెప్పాను దాని గురించి. సో ఇది మనకి కాలవాచకలోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడతో కాలవాచక అని వచ్చింది. సో నెక్స్ట్ 2 దీని మీద మనం ప్రయోగం చేయొచ్చు అంటే యూజ్ చేయకూడదు. ఇక్కడతో మనం స్టాప్ అయిపోయింది, మన ఆన్సర్ అయిపోయింది, ఇంకా ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బచ్చే ఏం చెప్తాం దానికి, బహర్, బచ్చే బహర్ खेलता है. పిల్లలు బయటన ఆడుకుంటారు. ఓకే, పిల్లలు అనేవాళ్ళు బయట ఆడుకుంటారు అని చెప్పాను అనమాట. అంటే దీన్ని ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ వన్ బై వన్ ప్రయోగం చేద్దాం. ఫస్ట్ యూ విల్ ఐడెంటిఫై ద క్రియా. ఓకే, we will identify kriya. So in this sentence, what is the kriya? So first of all, last one kelte, ఆడుకోవడం. దిస్ ఈస్ ద వర్కింగ్. సో ఆడుకోవడం అనేది మనకి ఏంటి అంటే క్రియ అనేది అవుతుంది. సో ఇప్పుడు దీనిపైన మన దగ్గర ఉండే 4 వర్డ్స్ని అప్లై చేద్దాం. ఫస్ట్ వర్డ్ కైసే. కైసే కేల్తే హే, ఎలా ఆడుకుంటున్నారు వీళ్ళు, ఏదైనా ఐటమ్స్ యూజ్ చేసుకుని ఆడుతున్నారా అని నేనేమి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కదా. సో అంటే ఇది రీతివాచక్ కాదు. నెక్స్ట్ కప్ కేల్తే హే, ఎప్పుడు ఆడుతున్నారు, మార్నింగ్ ఆడుతున్నారా, ఈవినింగ్ ఆడుతున్నారా, అయితే డైలీ ఆడుతున్నారా, ఇలాంటి వర్డ్ ఏమైనా ఇక్కడ మెన్షన్ చేశారా నేను? సో చేయలేదు. అంటే ఇది మనకి కాలవాచక్ కూడా కాదు. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి, కహా. కహా కేల్తే హే, కహా కేల్తే హే, ఎక్కడ ఆడుతున్నారు, బహార్, అంటే అవుట్ సైడ్ ఆడుకుంటున్నారు, బయట అనేవాళ్ళు బయట ఆడుతున్నారు. అంటే పర్టికులర్గా వీళ్ళ యొక్క ప్లేస్ని నేను చెప్పాను, వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారనే ప్లేస్ని మెన్షన్ చేశాను. అంటే ఇది ఏమవుతుంది మనకి స్థానవాచక్. ఓకే, ఇది మనకి స్థానవాచక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూద్దాం. రవి రవినే లడ్డు, రవినే లడ్డు ఏం చెప్తాం, కుబ్, ఇది బాగుంది సారీ, కుబ్ కాయే. సో కుబ్ కాయే, ఇందులో మనకి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాల్సింది ఏంటి మనం, వెర్బ్ ఫామ్. సో లాస్ట్ లో ఉండేది మనకి వెర్బ్ ఫామ్ కాబట్టి లాస్ట్ లో ఉండేది ఏంటి, కాయే, తినేశాడు. సో రవి అనేవాడు లడ్డూని కుబ్ కాయే అంటే ఎక్కువగా తిన్నాడు, చాలా ఎక్కువగా తిన్నాడు అని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ మీకు వెర్బ్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది కాబట్టి సో ఈ 4 వర్డ్స్ని దీనిపైన అప్లై చేయండి. ఫస్ట్ వర్డ్ కైసే కాయే, ఎలా తిన్నాడు, చేతితో తిన్నాడా లేదా స్పూన్తో తిన్నాడా, అలాంటివి ఏమైనా మెన్షన్ చేయలేదు కదా మనం. సో
ఇందులో మనకి రితువాచక్కి ఆన్సర్ లేదు. నెక్స్ట్ కాలవాచక్, ఎప్పుడు తిన్నాడు, మార్నింగ్ తిన్నాడా, లేదా ఈవినింగ్ ఏమైనా తిన్నాడా, లేదా ప్రజెంట్ తింటున్నాడా, సో దానికి కూడా నేను ఏమీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కహా కాయే, ఎక్కడ తిన్నాడు, బయట ఏమైనా తిన్నాడా, ఇంట్లో తిన్నాడా, లేదంటే చైర్లో కూర్చొని తిన్నాడా అని అది కూడా నేను మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా మనకి లేదు. నెక్స్ట్ లాస్ట్గా కితనా కాయ, కితనా కాయే, ఎంత తిన్నాడు, ఖుబ్ కాయే, అంటే చాలా ఎక్కువగా తిన్నాడు. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది మనకి ఎందులో వచ్చింది, పరిమాణవాచక్, అంటే దాని యొక్క క్వాంటిటీని తెలియజేస్తాం అనమాట, పరిమాణవాచక్. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్ దిస్ క్లాస్? సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏవైతే ఈ 4 వర్డ్స్ని మీకు యూజ్ చేసి చెప్పానో సింపుల్గా మీకు నోట్స్ అనేది రైట్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ చెప్పేటప్పుడు ఈజీగానే ఉంటుంది గ్రామర్ అనేది. బట్ మనకి ఎప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతాయంటే ఎగ్జామ్లో కష్టాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలా కాకుండా ఎగ్జామ్లో కూడా మనకి ఈజీగా, ఐ మీన్ మీకు ఎగ్జామ్లో కూడా ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీరుగా ఆన్సర్ రైట్ చేసుకోవడం కోసం మీకు నేను ఒక బాక్స్ వేలో రెడీ చేస్తాను చూడండి. ఆ బాక్స్లో అంటే ఏంటంటే ఈ 4 వర్డ్స్ ఎలా అప్లై చేసుకున్నట్టయితే దీని యొక్క మీనింగ్ ఏంటి, అప్లై చేస్తే ఏమొస్తుంది అనేదాన్ని మీకు ఇప్పుడు ఒక మీకు అర్థమయ్యేటట్టుగా ఒక బాక్స్లో రెడీ చేసేస్తాను చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సీ దిస్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ వన్ చూడండి, ఇది విశేషణానికి మీకు ముందు చెప్పాను కదా, కైసే, కబ్, కహా, కితనా అనే ఈ 4 వర్డ్స్. ఈ 4 వర్డ్స్ మీనింగ్ చూడండి. కైసే అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, హౌ, వెన్, వేర్, హౌ మచ్. సో ఇక్కడ మీకు మీనింగ్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ చూడండి, కైసేతో ఆన్సర్ దొరికినట్టయితే రీతివాచక్, కహాతో కప్తో కానీ ఆన్సర్ దొరికినట్టయితే కాలవాచక్, కహాతో కానీ దొరికినట్లయితే మనకి స్థానవాచక్, కితనాతో కానీ ఆన్సర్ దొరికినట్లయితే పరిమాణవాచక్. దొరకడం అంటే ఇక్కడ ఏది వెతుక్కోవడం కాదండి, అంటే వెతకడం అని మన అర్థంలో ఏంటి అంటే క్వశ్చన్లో ఆన్సర్ని వెతుక్కోవడం. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాస్ అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు కంప్లీట్ ఎగ్జాంపుల్స్, ఓన్లీ ఎగ్జాంపుల్స్ అంటే నెంబర్ ఆఫ్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా కొన్ని వర్క్ షీట్స్ మీకు పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.